ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. మన దేవుడు పాత నిబంధనలో అయినా సరే, కొత్త నిబంధనలో అయినా సరే, ఒక పాపి మరణించాలని కోరుకోడు, పాపిని శిక్షించాలని కోరుకున్నాడు. కానీ పాపిని రక్షించాలని, మార్చాలని, ఆ వ్యక్తి మార్చబడి పరలోకానికి చేర్చబడాలని మాత్రమే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తుంటే ఆ హిస్టరీ మొత్తం నేను వివరించలేను, కానీ ఇప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు నినెవె ప్రజల మీద చాలా కోపంతో ఉంటారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళ పాపము ఆకాశాన్ని అంటినప్పుడు అక్కడ హిస్టరీలో జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ప్రవక్తని పంపించి ఈ నినెవె పట్టణము 40 రోజుల్లో నాశనం అవుతుందని ప్రకటించు అని చెప్పగానే దేవుడు వాళ్ళని ప్రకటించమని చెప్పినందుకు ప్రవక్త గారు, యోనా ప్రవక్త ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడంటే, ప్రకటించమని చెప్పాడు, నినెవె పట్టణం నాశనం అయిపోతుంది అనేది ఒక మంచి వార్త. కాకపోతే ఇది ఈ ఇజ్రాయేల్ మొత్తము కూడా ఇది కోరుకుంటున్నారు. కానీ ఇది వెళ్ళి వారికి ప్రకటించటం చేస్తే వాళ్ళు మారు మనసు పొందుతారు. 40 రోజుల్లో దీన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి మారండి అనే సువార్త ఇజ్రాయేలీకి ఇష్టం లేదు, అలాగే యోనా ప్రవక్తకు కూడా ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే అది వాళ్ళకి ఇష్టం లేదు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొత్తానికి యోనా గారిని దేవుడు పంపించాడు. అక్కడ వాళ్ళకి 40 రోజుల్లో ఇది పట్టణం నాశనం అయిపోతుంది కాబట్టి మీరు మారు మనసు పొందండి, దేవుడి వైపు తిరగండి అని అక్కడ సువార్త చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు భయపడి, దేవునికి భయపడి నిజంగా మారు మనసు పొందడం జరుగుతుంది. ఆ సమయంలో ఒక చెట్టు, కికయోన్ అని అంటారు హిబ్రూలో, తెలుగులో ట్రాన్స్లేషన్ కరెక్ట్ ఇవ్వలేదు. అంటే ఆముదం ఒక చెట్టును దేవుడు అక్కడ పెంచుతాడు. ఆముదం ఒక చెట్టు, కికయోన్ అనే ఆ చెట్టుని దేవుడు ఉన్న పాటున అలా పెద్దగా చేసే వరకు అతని దాని కింద నీడలో ఉంటూ హాయిగా ఈ పట్టణానికి ఏం జరగబోతుందో నేను దూరం చూస్తాను, వీళ్ళు మారుమనసు పొందకపోతే దేవుడు వారిని నాశనం చేయడం అనేది జరగాలి అని కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అతని హృదయాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే, ఆ చెట్టు ఏదైతే నీడ ఇవ్వబడుతుందో ఆ చెట్టును పెంచి సడన్గా ఉన్నపాటున మొలిచి నీడ ఇచ్చి దేవుడు ఒక పురుగును పంపించి దాన్ని వెంటనే ఎండిపోయేలా చేస్తాడు. అప్పుడు యోనా చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, ఈ చెట్టు విషయంలో ఇంత కోపం ఎందుకు, ఇది న్యాయమా అని అడిగినప్పుడు 100% న్యాయమే ఇది అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ ఆముదం చెట్టుని నువ్వు నీళ్ళు పోయలేదు, విత్తలేదు, పెంచలేదు కదా, దీన్నే నువ్వు నాశనం అయిపోతే ఎంతగా ఆలోచిస్తున్నావు కదా, నువ్వు కష్టపడడానికి మళ్ళీ ఇక్కడ నినెవె ప్రజలు అనేది 20,000 మందితో కూడిన ఒక 6 రకాల జనాంగాలు, అంటే 120,000 మంది జనాంగాన్ని చంపే ముందు నేను ఆలోచించకూడదా అనే విషయాన్ని ఇక్కడ యోనాకు ప్రశ్నించినప్పుడు యోనా అప్పుడు అది సత్యమే కదని తెలుసుకోగలుగుతాడు. అయితే పాత నిబంధనలను కూడా దేవుడు కనికరం గలవాడు. ఒక పాపిని, అంటే ఒక యుద్ధం చేసే ముందు కూడా 7 సార్లు మీరు సమాధానం అని పంపండి, అయినా సరే వాళ్ళు వినకపోతే యుద్ధం చేయండి అని పాత నిబంధనలు కూడా చెప్పడం జరిగింది. దేవుడు ఎవరిని కూడా మనస్ఫూర్తిగా బాధ పెట్టడం, పాత నిబంధనలైనా సరే కొత్త నిబంధనలైనా సరే దేవుడు కోరుకున్నాడు. ఒక పాపి చావడం దేవునికి ఇష్టం లేదు. కానీ ఆ పాపి అనేక మందికి ఇబ్బందిగా మారినప్పుడు, అప్పుడు వారి మొర దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు
తప్పని పరిస్థితులు తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకోరు. పిల్లలు చెడ్డవారైనప్పటికీ అతను మారాలని కోరుకుంటారు. కానీ ఆ పిల్లలు ఇతర పిల్లల్ని చంపేంత పరిస్థితి వస్తే తల్లిదండ్రులు కూడా వేరే పిల్లలు చంపుకోకముందే ఇతన్ని ఏమైనా చేసినా విషం ఇచ్చి చంపినా చంపుతారనమాట. సో దేవుడు కూడా అంతే. తప్పని పరిస్థితుల్లో తప్ప దేవుడు ఎవరిని కూడా శిక్షించడానికి ఇష్టపడట్లేదు. పాపి మారాలని కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడు శిక్షిస్తాడు ఖచ్చితంగా. అది మనం మంచి కొరకే. దేవుని బిడ్డలను కూడా ఆయన పరిశుద్ధతలో పాలు మనం పొందుకోవాలని శిక్షిస్తాడు. దేవుడి వాక్యం తెలిసినాక ఆమె